పెళ్లి కల తప్పిందండి బాసు. పెళ్లి భోజనాలపైన యుద్ధం ప్రభావం. వంట గ్యాస్ కొరతతో కష్టకాలం. కొంతమంది పెళ్లిళ్ళే పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. గ్యాస్ దొరకలేదురా నాయన. ఇప్పుడు టన్ ఎంత ఎంత క్వింటా మటన్ వండాలంటే ఎంత గ్యాస్ కావాలి? వెజ్ వండాలనే, నాన్ వెజ్ వండాలనే, దాదాపు ఒక 2-3 సిలిండర్లు పెళ్లికి కావాలి. ఒక 2-3 సిలిండర్లు పెళ్లికి కావాలా? మరి ఎట్లయితుంది అది? లేదంటే కట్టెల పొయ్యి మీద వంట చేయాల్సి వస్తుంది. ఇది కొంత ఇబ్బంది అయినా కూడా కట్టెల పొయ్యి పెట్టి వంట వండే పరిస్థితి చేస్తుండొచ్చు. కానీ ఇది రూరల్లో సాధ్యమవుతుంది, కానీ మరి ఈ అర్బన్ ఏరియాలో ఎట్లా సాధ్యమవుతుంది? కొంత ఇబ్బంది. ఇప్పుడు విఐపీల ఫంక్షన్లు ఉంటాయి, పెద్ద పెద్ద వాళ్ళవి. వాళ్ళ క్యాటరింగ్ ఇదే ₹1,00,00,000 పైన ఉంటుంది. కోట్లలో ఉంటుంది వాళ్ళ క్యాల్కులేషన్ లెక్కలే. మరి అన్ని ఐటమ్స్ పొయ్యిల మీద ఏడ సాధ్యమవుతుంది? కష్టం. అందుకే పెళ్ళిళ్ళు కూడా పోస్ట్ పోన్ చేస్తున్నారు. 18వ తేదీన పెళ్లిళ్ళ సీజన్ మొదలవుతుందట. ఇక సినిమానే ఉన్నది. ఇక వచ్చే వారం వేలాదిగా ఉన్నాయట పెళ్లిళ్ళు. ఇప్పటికే తగ్గిన ఎల్పిజి నిల్వలు, కమర్షియల్ సిలిండర్ల బుకింగ్లు మొత్తం క్లోజ్ అయిపోయినాయి. విందులకు కట్టెల పొయ్యిలే దిక్కు. దక్షిణాసియాలో జరుగుతున్న యుద్ధం శుభ కార్యక్రమాలపైన కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. పెళ్లికి నలుగురిని పిలిచి భోజనం పెట్టే పరిస్థితి లేదు. ఎల్పిజి కొరత రోజురోజుకు తీవ్రంగా ఉండడం, కట్టెలకు కూడా డిమాండ్ పెరగడంతో పెళ్లిళ్లకు వచ్చే అతిథులకు భోజనాలు పెట్టగలుగుతామా లేదా అని నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ బుకింగ్ దాదాపు నిలిపేయడంతో వంట గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు కూడా మూతపడుతున్నాయి. గ్యాస్ కొరత తీవ్రత రోజురోజుకి పెరగడంతో వివాహ శుభకార్యాలతో పాటు నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు, ఇతర ఫంక్షన్లపైన తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ఈ నెల 18వ తేదీ నుంచి మంచి ముహూర్తాలు ఉండడంతో పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది. ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మే నెల 9వ తేదీ వరకు వివాహ ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి. మే నెల 17వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు అధిక మాసం వల్ల ముహూర్తాలు లేవు. దీని తర్వాత మళ్ళీ ముహూర్తాలు ఉన్నాయి. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియట్లేదు. మరోవైపు ఇప్పటికే వేల మంది ఫంక్షన్లకు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు శుభకార్యాలు జరుపుకునేందుకు అంతగా అనుకూలత కనిపించట్లేదు. ఇప్పటికే ఫంక్షన్లు బుక్ చేసుకున్న వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కమర్షియల్ గ్యాస్ బుకింగ్ నిలిపేయడంతో క్యాటరింగ్ నిర్వాహకులు తీసుకున్న అడ్వాన్సులను తిరిగి ఇచ్చే ఆలోచనలో క్యాటరింగ్ నిర్వాహకులు ఉన్నారట. ఇది మా వల్ల కాదే బాబు, ఈ కట్టెలపై మేము పెట్టలేము, ఈ క్యాటరింగ్ వద్దేమొద్దని ఇచ్చిన పైసలు మళ్ళీ రిటర్న్ ఇస్తున్నారట. బుక్ చేసుకున్నారు కదా. శుభ కార్యక్రమాలకు ఆహ్వానాలు పంపిన వారు పెళ్లిళ్ళు, ఇతర శుభ కార్యక్రమాలకు వచ్చే అతిథులకు పసందైన విందు భోజనాలు పెట్టగలమా అనే విషయంలో ఆందోళనలో ఉన్నారు. వివాహ జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. బంధువులు, స్నేహితుల సమక్షంలో ఘనంగా పెళ్లి జరుపుకోవాలని అందరూ కోరుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కొందరి వివాహ ముహూర్తాలు కూడా మార్చుకునే ఆలోచనలో ఉన్నారు. విఐపి ఫంక్షన్లకు శివార్లే అడ్డా. వివాహ వేడుకలు, ఫంక్షన్లను నగర శివారు ప్రాంతాలే కేర్ ఆఫ్ అడ్రస్. రాష్ట్రంలో అత్యధిక ఫంక్షన్ హాళ్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. సాధారణ ప్రజలతో పాటు ధనవంతులు శుభకార్యాలు జరుపుకునేందుకు వారి అవసరాలకు తగ్గట్టుగా ఇక్కడ ఫంక్షన్ హాళ్లు ఉన్నాయి. ఖరీదైన రిసార్ట్లు, 5 స్టార్ హోటళ్లు ఉన్నాయి. రోజుకి 1 కోటి వరకు అద్దె వసూలు చేసే ఫంక్షన్ హాళ్లు శివార్లలో అనేకం ఉన్నాయి. దీంతో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఎక్కువ మంది తమ కుటుంబ ఫంక్షన్లన్నీ ఈ ఫంక్షన్ హాల్స్లోనే చేసుకుంటున్నారట. ఇట్లా ఇవన్నీ బుక్ అయినా కూడా ఆడ కూడా గ్యాస్ లేదు, ఏం చేయాలన్న ఆలోచనలో ఉన్నారట. ఇప్పుడు ఈయన ఎవరైనా నందకుమార్కి ఫోన్ చేద్దాం. ఈయనది కూడా క్యాటరింగే, అరోమా ఏదో ఉన్నది. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళంతా పెద్ద పెద్దోళ్ళు. అంటే వీళ్ళు పెద్దోళ్ళు అంటే పెద్ద ఆర్డర్స్ తీసుకుంటారు వీళ్ళు. అరోమాస్ అండ్ కో. ఫోన్ ఎత్తలేడుగా పెద్ద మనిషి. సో ఇట్లా మొత్తం ఈ గ్యాస్ మీదనే మొత్తం వార్తలన్నీ కనబడుతున్నాయి. చాలా పరిస్థితి దారుణంగా ఉన్నది. ఏ పేపర్లో చూడు ఇగో కరెంటు పొయ్యిలకు మస్తు గిరాకీ వచ్చిందట. ఎల్పిజి కొరతతో ఇండక్షన్ స్టవ్ల వైపు పబ్లిక్ మొగ్గు. గడిచిన 5-6 రోజుల్లో 30% పైగా పెరిగిన కొనుగోలు. ఈ-కామర్స్ సైట్లలో నో స్టాక్ అట. మీరు ఎక్కడ చూడు నో స్టాక్ బోర్డ్సే ఉన్నాయట. మీరు ఒక్కసారి ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయండి, అమెజాన్ ఓపెన్ చేయండి, ఇండక్షన్ స్టవ్ ఉన్నాయి, కానీ చాలా సమయం చూపిస్తున్నది. ఇవాళ బుక్ చేస్తే 23వ తారీఖు మార్చి చూపిస్తున్నది. రేట్స్ కూడా ఇష్టం వచ్చినట్టు ఉన్నాయి. ఇగో కరెంట్లీ అండ్ అవైలబుల్. ఇగో ఇది చూడండి, ప్రెస్టేజ్ 2000 watts ఐరిస్ 2.0 ఇండక్షన్ కుక్ టాప్ కరెంట్లీ అండ్ అవైలబుల్. అమెజాన్లో కరెంట్లీ అండ్ అవైలబుల్. పీజిఎన్ ఏది లేదు, దొరకలేవు. ఇవి కూడా దొరకట్లేదు. ఇది ఒక్కటి ఉంది, మరి ఏందో ఇది కెంట్ కంపెనీది.
ఇది కూడా 4000 ఉంది. మామూలుగా ఇది యాక్చువల్గా అయితే మామూలుది ఒక 1500 2000 వస్తుంది. ఓ అసలు ఇష్టం వచ్చినట్టు పెంచారు రేట్లు. టెంపరరీ అవుట్ ఆఫ్ స్టాక్ అట. అసలు ఏ ఫాల్త్ కంపెనీలు కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అని పెడుతున్నారు. ఇగో చివరికి ఇగో ఇట్లాంటివి కూడా అదే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, డేట్ ఎక్కువ ఉన్నది. అంటే చాలా రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఇట్లా వీటికి డిమాండ్ భారీ ఎత్తున పెరిగింది.